హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు డిజైనర్ స్టూడియో. ప్రీవియస్ క్లాస్ లో బేసిక్ ఫార్ములాస్ గురించి క్లియర్ గా చెప్పాను. అందులో 2 టైప్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పాను. హోంవర్క్ కూడా చేయమని చెప్పాను. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ షేర్ చేశారు. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ లోకి వెళ్లే ముందు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే ఏదో అనుకోకండి, హెమ్మింగ్, బేసిక్ గా రన్నింగ్ స్టిచ్చింగ్ లాంటివి ఉంటాయి కదా, అవి మనకు తెలుసుంటేనే ఫర్దర్ గా మనం బ్లౌజెస్, డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు బేసిక్ స్టిచెస్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు అందులో మనము కొన్ని టైప్స్ తెలుసుకుందాం. ఈరోజు క్లాస్ 24. ఈ క్లాస్ 24 లో బేసిక్ హ్యాండ్ స్టిచెస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్లాస్ 24 లో బేసిక్ స్టిచెస్ గురించి మనం తెలుసుకుందాం. బేసిక్ స్టిచెస్ లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే మనం చేత్తో స్టిచ్ చేసేవి, హెమ్మింగ్, రన్నింగ్ స్టిచ్చింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కొన్ని టైప్స్ ఈ రోజు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ స్టిచ్. ఈ రన్నింగ్ స్టిచ్ అనేది 2 టైప్స్ లో ఉంటుంది. ఈవెన్ బేస్టింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి నాన్ ఈవెన్ బేస్టింగ్. ఈవెన్ బేస్టింగ్ అలాగే నాన్ ఈవెన్ బేస్టింగ్ అని ఉంటాయి. చూడండి, ఈవెన్ బేస్టింగ్ లో ఇంకో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి లాంగ్ రన్నింగ్ స్టిచ్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ రన్నింగ్ స్టిచ్. లాంగ్ ఈవెన్ బేస్టింగ్ లోనే మళ్ళీ 2 రకాలు ఉంటాయి. లాంగ్ ఒకటి ఉంటుంది, షార్ట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డయాగోనల్ బేస్టింగ్. ఇప్పుడు నేను ఇవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. చూడండి, రన్నింగ్ స్టిచ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. రన్నింగ్ స్టిచ్ అనేది ఇలా ఉంటుంది. ఇది నార్మల్ స్టిచ్చింగ్ అన్నమాట. ఇందులో ఈవెన్ బేస్టింగ్ అలాగే నాన్ ఈవెన్ బేస్టింగ్. ఇప్పుడు ఈవెన్ బేస్టింగ్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం. మనము థ్రెడ్ అనేది ఈక్వల్ గా తీసుకోవాలి, అలాగే క్లాత్ ని కూడా ఈక్వల్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్, ఇది క్లాత్ అనుకోండి, ఈ డిస్టెన్స్ అనేది సేమ్ తీసుకోవాలి. ఇలా ఈక్వల్ గా ఉండాలి. అంటే మనము బ్యాక్ సైడ్ తిప్పినా కూడా సేమ్ ఇదే విధంగా కనిపిస్తుంది. ఇది ఈవెన్ బేస్టింగ్. ఈ ఈవెన్ బేస్టింగ్ లో లాంగ్ రన్నింగ్ ఉంటుంది. లాంగ్ రన్నింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనం థ్రెడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, అలాగే క్లాత్ ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా లాంగ్ గా ఉంటుంది. అందులోనే షార్ట్ రన్నింగ్ అనేది చిన్నగా ఉంటుంది. ఇలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఈవెన్ బేస్టింగ్. నాన్ ఈవెన్ బేస్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే మనం థ్రెడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, క్లాత్ అనేది తక్కువగా తీసుకోవాలి. అంటే మనం బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు ఇది తక్కువగా కనిపిస్తుంది, థ్రెడ్ అనేది తక్కువగా కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లో వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ లోనేమో ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్, ఇది రైట్ సైడ్. చూడండి, ఇది నాన్ ఈవెన్ గా ఉంటుంది. మనకి ఇది బ్యాక్ సైడ్, రాంగ్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. జస్ట్ మీకు ఐడియా కోసం ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా వస్తుంది. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇప్పుడు డయాగోనల్ బేస్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా క్రాస్ గా వస్తుంది. చూడండి, స్టిచ్చింగ్ అనేది ఇలా క్రాస్ గా వస్తుంది. మనం అవసరాన్ని బట్టి, మనం స్టిచ్చింగ్ ని బట్టి మనం ఇలా మార్చుకోవచ్చు. అంటే
మనం స్టిచ్ చేసే దానికి ఏదైతే యూజ్ అవుతుందో దాన్నే మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం క్లాత్ మీద కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈవెన్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా క్లాత్ రైట్ సైడ్, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనుకోండి. రైట్ సైడ్ మనము ఫస్ట్ బ్యాక్ సైడ్ లో అంటే రాంగ్ సైడ్ నుంచి మనం ఇలా నీడిల్ ని తీసుకొని ఈవెన్ స్టిచ్చింగ్ అంటే ఈక్వల్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ తీసుకున్నామో, ఎంత వదిలేసామో అంతే డిస్టెన్స్ ని ఇక్కడ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇది అంతే తీసుకోవాలి. మనకి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. చూడండి, ఇదంతా ఈవెన్ గా తీసుకోవాలి. ఎంతైతే వదిలేస్తామో అంతే క్లాత్ ని తీసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈక్వల్ గా ఉంటుంది. డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. చూడండి, ఈవెన్ బేస్టింగ్ లో మనకి ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఇందులో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, అది వచ్చేసి లాంగ్ రన్నింగ్ స్టిచ్ ఒకటి, అలాగే షార్ట్ రన్నింగ్ స్టిచ్. ఇప్పుడు అవి ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఈ నీడిల్ అనేది కింద నుంచి తీసుకోవాలి. ఇది రైట్ సైడ్. చూడండి, నీడిల్ ని ఇలా కింద నుంచి తీసుకొని, ఇది రైట్ సైడ్ కదా, మనము స్టిచ్చింగ్ అనేది ఇలా లాంగ్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ స్టిచ్ లోనే ఇది లాంగ్ అలాగే షార్ట్ వస్తుంది. ఇది వచ్చేసి లాంగ్ స్టిచ్, లాంగ్ రన్నింగ్ స్టిచ్. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ తీసుకోవాలి. చూడండి, లాంగ్ రన్నింగ్ స్టిచ్ అనేది ఇలా వస్తుంది. మనం ఎండింగ్ ఎక్కడికైతే మనం ఎండ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు నీడిల్ని ఇలా రాంగ్ సైడ్కి తీసుకొని బ్యాక్ సైడ్లో మనము నాట్ వేసుకోవాలి. లాంగ్ రన్నింగ్ స్టిచ్. ఇప్పుడు షార్ట్ రన్నింగ్ స్టిచ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఏ స్టిచ్చింగ్ చేసినా సరే హెమ్మింగ్ చేసేటప్పుడు మనం రాంగ్ సైడ్ నుంచే ఇలా నీడిల్ని తీసుకోవాలి. ఇది షార్ట్ కదా, కొద్దిగా తక్కువగా తీసుకోవాలి. చూడండి, సేమ్ డిస్టెన్స్లో తక్కువగా తీసుకోవాలి. క్లాత్ని తక్కువ తీసుకోవాలి. చూడండి, ఇది లాంగ్ రన్నింగ్ స్టిచ్, అలాగే ఇది షార్ట్ రన్నింగ్ స్టిచ్. ఇదేమో ఈవెన్ స్టిచ్చింగ్ అని చెప్పాను కదా, అంటే నార్మల్గా ఈవెన్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో ఇది. అందులో మనకి లాంగ్ అలాగే షార్ట్. చూడండి, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హ్యాండ్మేడ్ డ్యూయెట్స్ ఉంటాయి కదా, వాటికి ఇలాంటి స్టిచెసే వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. బ్యాక్ సైడ్లో ఫ్రంట్ సైడ్లో సేమ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు అన్ఈవెన్ బేస్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈవెన్ బేస్టింగ్ అనేది మనకి ఈక్వల్ గా వచ్చింది కదా, ఇప్పుడు అన్ఈవెన్ బేస్టింగ్ లో మనకి క్లాత్ అనేది తక్కువగా తీసుకోవాలి. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా రాంగ్ సైడ్ నుంచి మనము నీడిల్ ని తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అనేది మనం తక్కువగా తీసుకోవాలి. అంటే మనకి డిస్టెన్స్ ఎంత తీసుకున్నా సరే దానికంటే తక్కువగా. అంటే అన్ఈవెన్ అంటే ఈవెన్ గా ఉండదు, అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎక్కువగా తీసుకున్నాం కదా, ఇక్కడ తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల డిఫరెన్స్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇలా తక్కువగా వస్తుంది బ్యాక్ సైడ్ లో, ఫ్రంట్ సైడ్ లో వచ్చేసి ఇలా ఎక్కువగా ఉంటుంది.
చూడండి అన్ఈవెన్ స్టిచ్ అనేది ఇలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ స్టిచ్ కి అన్ఈవెన్ స్టిచ్ కి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇది డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది, ఇది కొద్దిగా తక్కువగా ఉంటుంది, అంటే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, దీనికి బ్యాక్ సైడ్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డయాగ్నల్ బేస్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్యాబ్రిక్ మీద ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ నుంచి నీడిల్ని తీసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. చూడండి ఇది ఈవెన్ బేస్టింగ్ స్టిచ్. అందులో మనకు వచ్చేసి లాంగ్ రన్నింగ్ స్టిచ్ ఒకటి, ఇది షార్ట్ రన్నింగ్ స్టిచ్. నెక్స్ట్ వచ్చేసి అన్ఈవెన్ బేస్టింగ్. చూడండి ఇది వచ్చేసి డయాగ్నల్ బేస్టింగ్. ఇవి మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. చూడండి క్లాత్ మీద ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించాను కదా, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఇంకొన్ని బేసిక్ స్టిచెస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడతో ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.